ఒక మాజీ ముఖ్యమంత్రికి భార్య, ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి కోడలు, ఒక ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబంలో పెట్టినటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతురాలు. ఆమె పని ఏం చేస్తా ఉంది? బేసిక్ గా రాజకీయాలతో ఆమెకి ఎలాంటి సంబంధం ఉండదు. రాజకీయ విషయాల్లో ఆమె ఏ రాజు జోక్యం చేసుకో. వీళ్ళు ఏ నిర్ణయం జరిగినా భారతి గారు చెప్పారు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు తప్ప ఆమె ఎక్కడ రాజకీయాల్లో డైరెక్ట్ గా పార్టిసిపేట్. ఆమె చాలా సింపుల్ సిటీగా, చాలా హుందాగా ముఖ్యమంత్రిని భార్యని అనే ఫీలింగ్ ఏ రోజు కల్పించదు. ఆమె కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పులివెందుల్లో పోయి తన భర్తకు ఓటేయమని చెప్పడం ఒకటి తప్ప. ఎందుకంటే తన భార్య ప్లస్ జగన్ గారు రాష్ట్రం తిరుగుతున్నారు, భార్యగా ఆమె వెళ్ళారు. అంతకు మించి రాజకీయాల్లో ఆమె ఎక్కడ జోక్యం చేసుకోదు. ఆమె వ్యాపారాలు, ఒక సాక్షి, కుటుంబం, ఇవి తప్ప ఇంకేమీ పట్టించుకోదు. ఆ పని ఏం చేస్తారు? మాకు భారతి గారు తెలిసారని ఏ రాజకీయ నాయకుడు చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి ఇతర పార్టీల్లో భార్యలో, పిల్లలో వాళ్ళ రికమెండేషన్స్ తో ఈయన ఎమ్మెల్యే అయినాడు, ఎంపీ అయినాడు చర్చ నడుస్తూ ఉంటుంది కదా. కానీ భార్యగా ఉన్న భారతి గారు ద్వారా నేను ఎమ్మెల్యే అయినాను, నేను ఎంపీ అయినాను, నాకు ఈ అవకాశం వచ్చింది, నాకు ఈ అవకాశం ఉంది, నాకు భారతి గారు తెలుసు అని ఒక్క పేరు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం చుట్టూ ఎక్కడ నడిచిందా? అంటే అంతగా ఆమె రిజర్వ్డ్ గా ఆమె పని ఏం చేసుకుంటూ భర్త రాజకీయాలకి తోడుగా ఉంటుంది, ఇంట్లో సమస్యలు రానికుండా చోటు కోసం. అంత పర్ఫెక్ట్ గా నడుస్తున్న ఉమెనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సింపుల్ సిటీగా, సాదాసీదాగా తన పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి కొంత మొత్తాన్ని వెంకటప్ప మెమోరియల్ స్కూల్ నడపడంలో చాలా ఎఫెక్టివ్ పాత్ర పోషించి రాష్ట్రంలో నాడు నేడు లాంటి విప్లవాత్మక నిర్ణయానికి రోల్ మోడల్ గా నిలిచింది వెంకటప్ప మెమోరియల్ స్కూల్. ఆమె ఎప్పుడో బయట వచ్చిన త్వరగా చెప్పుకున్నది కూడా లేదు. అదేవిధంగా విజయవాడలో ఏ రోజు వచ్చినా ఒక అనాథ పిల్లల ఆశ్రయానికి రెగ్యులర్ గా వెళ్తూ వాళ్ళతో గడుపుతూ వాళ్ళకి స్వాంతనివ్వడం, ఇంటిలో ఈ పర్ణశాల పేరుతో ఈ గోవులు కాపాడుతూ ఆ గోవులకు కూడా చాలా మంచి పేర్లు, చారిత్రక పేర్లు పెడుతూ దాంట్లో ఉండడం. అంటే సామాజిక కార్యక్రమాలు, కుటుంబం, తన పరిశ్రమను మినహాయించి ఇంకో దాంట్లో ఎక్కడ జోక్యం చేసుకో. ఎంత విమర్శలు, ముఖ్యంగా శర్మిల గారి ఎపిసోడ్ లో ఎంత దాడి జరిగింది, కానీ ఒక్క క్షణం కూడా బయటకు వచ్చి ఇట్లా తప్పద్దండి, తప్పు అని ఏ రోజు మాట్లాడలేదు. వాళ్ళ విమర్శలు ఎన్ని చేసుకున్నా నా పని నేను చేసుకునే మనస్తత్వం భారతి గారిది.